కస్టమర్ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాంట. కొనుక్కుంటే ఏంటంటే ఇందులో ఎంఎస్ ఆఫీస్ అవేమి లేవు. సో తను ఓట్ డాక్యుమెంట్ ఏదో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు అని తీసుకొచ్చి ఇచ్చిండు. సో మీకు చూపెడితే చూడండి, ఇందులో ఎంఎస్ ఆఫీస్ కానీ బేసిక్ ఏమీ లేవు, జస్ట్ వాళ్ళు ఫార్మేట్ చేసి ఇచ్చేసారు అంతే. సో మీకు ఓట్ డాక్యుమెంట్ కొట్టి చేస్తా చూడండి. సో చూడండి ఎంఎస్ ఆఫీస్ లేదనమాట. సో బేసిక్ ఏమీ లేవు, జస్ట్ ఫార్మేట్ చేసి ఇచ్చేసారు. సో మనం ఏంటంటే దీంట్లో ఎంఎస్ ఆఫీస్ ఎక్కించి ఇవ్వాలి కస్టమర్కి. సో చూడండి ఎంఎస్ ఆఫీస్ కానీ అడాబ్ రీడర్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి ఎక్కిస్తాను. సో ప్రజెంట్ మనం ఎంఎస్ ఆఫీస్ అర్జెంట్ అంట. సో చూడండి ఇది ఎంఎస్ ఆఫీస్ ఎక్కిస్తున్నాను. సో ముందు సెటప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇందులో కీ ఉంటుంది, ఆ కీ కాపీ చేసుకోవాలి. సో కీ అంతా కాపీ చేసుకున్న తర్వాత